మన బిల్డర్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో మన తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 100 మంది స్టూడెంట్స్, వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇవాళ ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఏ విభాగంలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వచ్చిన వారిలో జిల్లా ప్రెసిడెంట్గా ముప్పుడి గోవింద్ చెర్రి, అతన్నే మరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే జిల్లా సెక్రటరీగా జి సునీల్ గారిని ఆయన నియమించడం జరిగింది. అలాగే సిటీ ప్రెసిడెంట్గా విజయ్ గారిని, ఆయన సిటీ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా విజయ్ గారిని నియమించడం జరిగింది. అలాగే రూరల్ ప్రెసిడెంట్గా నాగా గారిని, రూరల్ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా నాగా గారిని నియమించడం జరిగింది. అలాగే రాజానగరం ప్రెసిడెంట్గా సాయి కుమార్ రాజానగరం ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అలాగే వీరందరినీ కూడా మరి ఎన్ఎస్యుఏ వివిధ విభాగాల్లో మరి నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఏ విభాగం తరఫు నుంచి వీరందరికీ కూడా 27వ తారీఖున మన వైఎస్ సరిమలా గారు రాజమండ్రి వస్తున్నారు. అదే రోజు వీళ్ళందరికీ కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మరి మీకు తెలుసు, ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ విభాగంలో వచ్చినట్టు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కేవలం ఇది రాజమండ్రి సిటీ రోడ్లో రాజనగరమే కాకుండా మన తూర్పుగోదావరి జిల్లా మొత్తం అన్ని కాలేజీల నుంచి కూడా కొంతమందిని ఎన్ఎస్యూలో జాయిన్ చేసి అందరినీ కూడా మనకి ఎన్ఎస్యూకి ప్రతి కాలేజీలోనూ కూడా విభాగం ఉండేలాగా మీరు చేయాలి. నేను ఈ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న నన్నయ్య ఎఫిలియేటెడ్ కాలేజ్ అన్నిటికీ కూడా ఆనరబుల్ మెసేజ్. నాకు అన్ని కాలేజీల్లో ఉన్న సెక్రటరీ కరెస్పాండెంట్లు కానివ్వండి, ప్రిన్సిపల్స్ అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. మీరు ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలోకి వెళ్తే మీరు ఎన్ఎస్యూలోకి మీకు కొంతమంది సభ్యులు వాళ్ళు ఇస్తారు. వాళ్ళతోటి మీరు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని కాలేజీలకి కూడా కమిటీస్ ఫార్మ్ చేయండి. మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీరు నాకు ఫోన్ చేస్తే వెంటనే నా కాలేజీకి వస్తాను. వచ్చి నేను దగ్గరుండి మీకు కమిటీ ఫార్మేషన్కి అన్ని రకాలుగా నేను మీకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సరిమలా గారు 27వ తారీఖున రాజమండ్రి నగరానికి వస్తున్నారు. ఆ రోజున మీరు ఎన్ఎస్యూ తరఫుని అలాగే యూత్ కాంగ్రెస్ తరఫుని కూడా భారీ ఎత్తున మీరు మేడం యొక్క ఊరేగింపులో పాల్గొనాల్సి ఉంటుంది. మేడం ప్రోగ్రాం ఏంటంటే, మోగారం బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి దండలేసిన తర్వాత కారులో బయలుదేరి మన సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్లో అక్కడ ఇందిరాగాంధీ విగ్రహం పెట్టాం. ఆ విగ్రహాన్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి గుర్రం బగ్గి ఎక్కి ఆ గుర్రం బగ్గి మీద మరి మన పేపర్ మిల్ ఎదురుకుండా ఉండే కృష్ణసాయి కళ్యాణ మండపం వరకు ఊరిగింపు వస్తారు. మందుగుండి సామాను అలాగే తీర్మార్లు ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మోటార్ సైకిల్ మీద మేడంకి ముందు ర్యాలీగా వెళ్ళి అక్కడ మేడం గారికి చాలా తక్కువ డిస్టెన్స్ సీతంపేట పార్క్ దగ్గర నుంచి అక్కడ మన పేపర్ మిల్ బేరిగేట్ వరకు చాలా తక్కువ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్లో మీరు మోటార్ సైకిల్ ర్యాలీ కూడా పెట్టి మరి రాజమండ్రిలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సరిమలా గారికి మన స్టేట్లో ఎక్కడా జరగలేని విధంగా ఇక్కడ ఆహ్వానం జరిగిందనే విధంగా మీరు చేయాలి. దానికి మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సహాయ సహకారాలు అన్నీ కూడా మీరు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా పనిచేయండి. మీకు ఏం కావాల్సిన ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను టేకప్ చేయడానికి మీకు రెడీగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.